బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నటి ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అత్త గిరిబాలా సింగ్ ను సిబిఐ అరెస్టు చేసింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ ను రద్దు చేసిన కొద్ది గంటల్లోనే ఈ చర్యలు తీసుకోవటం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. భోపాల్లోని గిరిబాలా సింగ్ ఇంటికి వెళ్లిన సిబిఐ అధికారులు ఆమెను ప్రశ్నించారు. అనంతరం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కన్న కొడుకుతో కలిసి కోడల్ని వేధించి ఆమె మరణానికి కారణమయ్యారనే ఆరోపణలపై సిబిఐ ఈ యాక్షన్ తీసుకుంది. ట్విషా మృతి కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అత్త గిరిబాల సింగ్ ను అరెస్ట్ చేసింది సిబిఐ. ఈ విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు ఫోన్ ద్వారా. నవీన్, మనం చూడొచ్చు దేశవ్యాప్తంగా సంచలనం లేనటువంటి నటి ట్విషా శర్మ మృతి కేసులో ఒక కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. గత నుంచి కూడా ట్విషా శర్మ మృతికి సంబంధించినటువంటి పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ట్విషా తల్లిదండ్రులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ కేసును పూర్తిగా విచారణ చేయాలని చెప్పేసి కూడా పట్టుకొచ్చినటువంటి పరిస్థితి కాబట్టి ఇది దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారింది. అయితే ఇప్పుడే చూడొచ్చు కొద్దిసేపటి కిందటనే కొన్ని గంటలు కూడా గడవట్లేదు పూర్తి స్థాయిలో కూడా ట్విషా సంబంధించినటువంటి అత్తకు సంబంధించి కొడుకుతో కలిసి అత్త ట్విషాను వేధించి హత్య చేసినట్టుగా ఆరోపణలు వస్తున్న పరిస్థితి కాబట్టి ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఆమెని సిబిఐ కూడా అదుపులోకి తీసుకుంది. ఎందుకంటే ముందొస్తే మధ్యప్రదేశ్ కోర్టులో ముందొస్తే బెయిల్ ను రద్దు చేసిన కొద్ది గంటల్లోనే వెంటనే సిబిఐ ఆమెను విచారించి ఆమెను అదుపులోకి తీసుకుంటే దృష్టి కనపడుతుంది. ప్రస్తుతానికి ఏంటంటే ఆమె గతంలో న్యాయమూర్తిగా ఉంది, ఆమె విశ్రాంతి న్యాయమూర్తిగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆమెను తీసుకొని పూర్తిగా విచారణ చేసిన తర్వాతనే అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ట్విషా సంబంధించిన మృతి కేసులో కీలకంగా పోషించింది అత్తనే అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అత్తతో పాటు కొడుకు ఇద్దరు కలిసి వేధించే ఆమెను చంపారని చెప్పేసి కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఏదైనా కూడా ఎందుకంటే ఇప్పటికే ఈ కేసు దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ట్విషాకి సంబంధించిన అంత్యక్రియలు చేయకుండా డెడ్ బాడీని అక్కడ పెట్టుకుని న్యాయం జరిగే వరకు కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో అంత్యక్రియలు చేయమని చెప్పేసి కూడా ఆ కుటుంబ సభ్యులు ఆందోళన చేసిన పరిస్థితి కనపడుతుంది. కోర్టు స్పందించిన పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ముందొస్తే బెయిల్ కోసం కూడా ట్విషాకి సంబంధించినట్టు ఎవరైతే అత్త ఉందో అత్త కూడా ఆమె కోర్టులో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే హైకోర్టు పూర్తిగా సుప్రీంకోర్టు దాకా కూడా పోయిన సిచ్యువేషన్ కాబట్టి సుప్రీంకోర్టు కూడా బెయిల్ అయితే తిరస్కరించింది. ముందొస్తే బెయిల్ ఖచ్చితంగా ఇవ్వమని చెప్పి తిరస్కరించిన కొద్ది గంటల్లోనే సిబిఐ వెంటనే కూడా మనం విచారించి అదుపులోకి తీసుకున్నట్టు పరిస్థితి కాబట్టి స్పష్టంగా ఈ కేసుకు సంబంధించిన విషయాల్లో భర్తతో పాటు అత్తకు సంబంధించినటువంటి అత్త పాత్ర కూడా ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే సిబిఐ కూడా నిర్ధారణకు వచ్చినట్టు పరిస్థితి పడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఆ అత్త కొడుకు ఇద్దరు కలిసి వేధించారు, ఆమె చనిపోవడానికి ప్రధాన కారణం వీళ్ళిద్దరే అని చెప్పేసి కూడా ప్రస్తుతానికైతే సిబిఐ విచారణ తేలినట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కూడా సిబిఐ అయితే ఆమెను అదుపులోకి తీసుకున్నది. ఇంకా పూర్తి స్థాయిలో కేసులో విచారణ చేయాలి. ఇంకా ఈ నటికి సంబంధించినటువంటి ఎవరైతే చనిపోయారో నటికి సంబంధించిన కేసులు ఇంకెవరెవరు ఉన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా సిబిఐ ఎంక్వైరీ చేస్తుందని చెప్పేసి కూడా సిబిఐ అధికారులు అయితే చెప్తున్నట్టు సిచ్యువేషన్ అయితే కనపడతా ఉంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.